హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ పూర్ణిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ పూరి అండ్ సౌజీ శారీస్. ఈ రోజు కూడా మస్తీ శారీస్ అయితే మీ ముందుకు వచ్చేసామండి. ఎంత బ్యూటిఫుల్ శారీస్ చూసారా, ఆ కలర్సే మీకు అర్థమైపోతున్నాయి. అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్, ఏది కూడా రెగ్యులర్ యూస్ కాదండి, అన్నీ కూడా పార్టీ వేర్. చాలా బెస్ట్ ప్రైజెస్కే ఉన్నాయి మన దగ్గర. చక్కగా మీరు పార్టీలో వేసుకున్నారంటే కలకల్లాడిపోతారండి. అసలు ఎంత బాగున్నాయో శారీస్ అయితే చూపించడానికి కూడా నాకు చాలా ఎగ్జైటింగ్గా కూడా ఉంది. కొన్ని వచ్చేసి మనకి ఇట్లాగా మూంగా క్రేప్ శారీస్ అండి, ఇట్లా స్కాలప్ ఫినిషింగ్తో ఉన్నాయి. కొన్ని వచ్చేసి టస్సర్ జార్జెట్ శారీస్, అవి అయితే అసలు ఎక్స్క్లూజివ్గా ఉన్నాయండి. డిజైన్స్ కూడా చాలా మంచి డిజైన్స్ తీసుకొచ్చాము. సో ఎవరు మిస్ అవ్వద్దండి, టిల్ ద ఎండ్ అయితే ఎపిసోడ్ వాచ్ చేయండి, స్కిప్ చేసుకుంటూ చూడొద్దండి. సో మొత్తం అంతా ఎపిసోడ్ చూడండి, అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. సో లైక్, కమెంట్, షేర్ కూడా అయితే చేయండి. సో శారీస్లోకి వెళ్ళే ముందు నేను వేసుకున్న డ్రెస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. యాక్చువల్గా పిల్లలతో కొంచెం శారీస్ నాకు మోయటం కష్టం అని చెప్పి నేను కొన్ని డ్రెస్సులు కుట్టించేసుకుంటానండి, తిడతారు అందరూ కూడా నన్ను. బట్ నేను అసలు ఆలోచించిన డ్రెస్ స్టిచ్ చేయించుకోవడానికి నాకు కంఫర్ట్గా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇదేం డ్రెస్ అనుకుంటున్నారా, నీ డ్రెస్ సోది మాకెందుకమ్మా అనుకుంటున్నారా. ఈ డ్రెస్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది టస్సర్ జార్జెట్ డ్రెస్ అండి. సో మనకు ఆల్రెడీ ఉన్నాయి శారీస్, సో ఇలా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు అన్న దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ మీరు శారీ వైజ్గా వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటారు 100%. సో నాకు ఈజీగా ఉంటుందని నేను స్టిచ్ చేయించుకున్నానండి. ఇది వచ్చేసి మనకి టస్సర్ జార్జెట్ శారీ. సో నేను ఏది కూడా పాడు చేయలేదండి. దీంట్లో బ్లౌజ్ అలానే ఉంది. ఆ బ్లౌజ్ అయితే తీసి పక్కన పెట్టాను ఫస్ట్. సో ఆ బ్లౌజ్ తీసేసాను. ఇది మనకి పళ్ళు పోర్షన్లో వచ్చిందండి. ఈ ప్యాచ్ వచ్చేసి, ఆ ప్యాచ్కి లైట్గా నేను ఇట్లాగా పైపింగ్ ఇచ్చి స్టిచ్ చేయించుకున్నానండి. ఈ స్లీవ్స్ వచ్చేసి నేను ఎప్పుడు 3/4 స్లీవ్సే యూజ్ చేస్తాను. సో ఈ 3/4 స్లీవ్స్ మనకి నార్మల్గా శారీలో పన్నాయి అండి. ఇది కూడా ఇలా బార్డర్ అయితే అటాచ్ చేయించుకున్నాను. సో కింద మీకు కనిపించకపోవచ్చండి. సో కింద వచ్చేసి బార్డర్ నేను డబల్ బార్డర్, ఇప్పుడు పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ వస్తుంది కదండి. సో 2 బార్డర్స్ని మిక్స్ చేసి రెండింటిని జాయిన్ చేసి కింద డ్రెస్కి అయితే ఇమ్మన్నానండి నేను. ఈ డ్రెస్ కూడా నేను జస్ట్ ఒక 4 మీటర్స్ ఆఫ్ క్లాత్ మాత్రమే నేను యూజ్ చేశానండి. 4 మీటర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మాత్రమే యూజ్ చేయమన్నాను టైలర్ని. మిగతా నాకు ఇచ్చేసారండి. నా పిల్లలకి ఎప్పుడొకప్పుడు స్టిచ్ చేయిస్తాను. సో ఎవరు యాక్చువల్లీ వేసినా కూడా వాళ్ళు తీసేస్తున్నారు. సో దానివల్ల నేను స్టిచ్ చేయించలేదు. అసలు హ్యాపీగా మీరు మామ్ అండ్ డాటర్ కాంబినేషన్లో కూడా మీరు వేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఉంటారు, చాలా యూనిక్గా ఉంటారండి. యాజ్ ఇట్ ఈస్ శారీ కట్టుకుంటేనే అందమండి, చెప్తున్నాను కదా. నేను క్యారీ చేయలేక నేను చేయించుకున్నాను అంతే. సో ఇది వచ్చేసి నేను బెనారసీ దుప్పటాతో ఫినిష్ చేయించుకున్నాను. అండ్ ఇది కూడా మనకి పళ్ళులో వస్తుందండి. ఇది ఫినిషింగ్ కూడా నేను జస్ట్ ఇట్లా టచ్అప్ ఇప్పించాను, ఎందుకంటే కొంచెం మ్యాచ్ అయినట్టు ఉంటుంది ఎగ్జాక్ట్గా అన్నట్టు నేను ఇలా టచ్అప్ ఇప్పించాను. సో దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్ ఆఫ్ మై డ్రెస్ అండి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. యాక్చువల్గా పార్టీ వేర్ డ్రెస్ కింద కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఈ శారీస్ అయితే ఇప్పుడు చూసేద్దాం. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ శారీ అండి ఈ ఎపిసోడ్లో. ఇది వచ్చేసి మనకి మూంగా క్రేప్ శారీ, ప్యూర్ మూంగా క్రేప్ శారీ. అసలు ఎంత బాగున్నాయండి కలర్ చార్ట్స్ అయితే, అసలు అద్రిపోయినాయి ఈ శారీ. సో ప్రీవియస్గా కూడా మనం చాలా సేల్ చేసామండి. మళ్ళీ మనకి రావడానికి ఇంత టైం పట్టింది, గ్యాప్ అయితే పట్టేస్తుందండి మనకి రీస్టాక్ చేసుకుంటానికి కూడా. నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి. ఇది వచ్చేసి మనకి మంచి పర్పుల్ షేడ్లో ఉంది. అసలు శారీ అంతా చూసారా, మొత్తం అంతా కూడా వీవింగ్లో ఉంది, చాలా లైట్ వెయిట్లో ఉంది. స్కాలప్ ఫినిషింగ్ వచ్చిందండి. మెయిన్ థింగ్ ఇలా స్కాలప్ కట్ వర్క్ లాగా మనకి ఇట్లాగా స్కాలప్ ఫినిషింగ్ వచ్చింది. అదంతా కూడా జరీ మిక్స్డ్ శారీ. ఓవరాల్ శారీ వచ్చేసి మనకి ఇట్లా బుటీస్ వస్తాయండి. చిన్నగా బాందిని టచ్అప్ కూడా ఉంది శారీలో, ఇలా బాందిని డిజైన్ కూడా ఉందండి. సో ఇవంతా కూడా మనకి ఫ్లోరల్. సో శారీ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ చూపిస్తున్నాను చూడండి, వీవింగ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ అండి. ఈ స్కాలప్ ఫినిషింగ్ కూడా, ఈ కట్ వర్క్ ఫినిషింగ్ కూడా మనకి ఇట్లాగా ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్తో మనకి స్టిచ్ చేశారండి. దానివల్ల మనకి పోగులు రావు బయటికి. సో ఇలా ఎప్పుడైతే మనకు ఒక బేస్ ఫ్యాబ్రిక్ ఇచ్చామో, కట్ వర్క్ యాక్చువల్గా తిరగబడిపోయే నేచర్ ఉంటుందండి. ఎప్పుడైతే మనం ఇలా ఇచ్చామో దానికి మనకి తిరగబడదండి మనకి కట్ వర్క్ అనేది. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, ఇది డిజైనర్ శారీ అండి, ఎక్స్క్లూజివ్గా డిజైనర్ పీస్. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. అండ్ చిన్నగా లట్కన్స్ అయితే ఉన్నాయి, ఇలా టాజల్స్ ఉన్నాయండి మంచిగా ఫ్యాన్సీగా. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ అండి, దిస్ ఇస్ ద బ్లౌజ్. ఈ బ్లౌజ్ అయితే పిక్చర్ షైన్ ఉందండి. అఫ్కోర్స్ ఇది ప్లెయిన్ అయ్యి ఉండొచ్చు, బట్ షైన్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ టూ గుడ్. ఎగ్జాక్ట్గా మనం ఎల్లో అని చెప్పలేము, కొంచెం మస్టర్డ్ ఎల్లో షేడ్లో ఉంది. అండ్ బార్డర్ అయితే వచ్చింది. మీరు ఇదే బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని వేసుకుంటే అసలు చాలా బాగుంటారండి. చాలా బాగుంటారు, చెప్తున్నాను కదండి. ఎందుకంటే ఇది బ్లౌజ్ అనేది చాలా మంచి ఫైన్ క్వాలిటీ. సో కమింగ్ టు ద ఓవరాల్ లుక్ ఆఫ్ ద శారీ, మీరు ప్లీట్స్ పెట్టుకోవచ్చు, లేదు సింగిల్ డ్రేప్ చేయొచ్చు. మ్యాక్సిమం సింగిల్కి వెళ్ళిపోండి, డిజైనర్ శారీ కాబట్టి. లేదు మనకి ప్లీట్సే కంఫర్టబుల్గా ఉంటే యూ కెన్ గో విత్ ప్లీట్స్ అండి. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 2695. సో దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ షేడ్ అండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ ఇది వచ్చేసి మనకి రెడ్. ఇది రెడ్ అంటే ఏదో ఎర్రెత్తిన రెడ్ కాదండి, చాలా బాగుందండి రెడ్.
కొంచెం కల్నేత షేడ్లో ఉంటుందండి, కొంచెం టొమాటో రెడ్ షేడ్లా కనిపిస్తుంది. ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా చిన్నగా బుట్టీస్ వచ్చినాయండి, చక్కగా అంతా కూడా కట్ వర్క్ వచ్చింది, చిన్నగా బాందిని టచ్అప్ అయితే ఉంది శారీలో. సో లుక్ ఆఫ్ ద శారీ మీకు ఇలా చూడండి. దీని వెనకాల కూడా చూపిస్తాను. ఇలా ఒక రా సిల్క్ ఫ్యాబ్రిక్తో, మంచి రా సిల్క్ ఫ్యాబ్రిక్తో మనకి ఇట్లాగా బేస్ అనేది స్టిచ్ చేశారండి. దానివల్ల ఈ కట్ వర్క్ తిరిగిపోదు, పోగు రాదండి. ఎందుకంటే ఇక్కడ ఎండింగ్లో కూడా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీతో ఫినిష్ చేశారండి. అంటే ఇలాగ పిచ్చి పిచ్చిగా శారీ అనేది కట్ చేసినప్పుడు మనకి ఇలా పీసెస్ కింద వస్తుంది కదా, అలా రాకుండా అండి, ఫైన్ ఫినిషింగ్ కోసం. సో కమింగ్ టు ద పళ్ళు అంటే ఇది పళ్ళు, ఇది డిజైనర్ కైండ్ ఆఫ్ పళ్ళు, లట్కన్స్ ఉంటాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ వస్తుంది, చూసారా ఎంత బాగుంది. కలర్ చూడండి, ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్లో ఉంది. కాంబినేషన్ ఇస్ 2 కూడా అండి. అండ్ ఇట్లా 1 ఇంచ్ ఒక 4 ఇంచెస్ ఆఫ్ బార్డర్ అయితే మనకు వస్తుంది. సో లుక్ ఆఫ్ ద శారీ మీరు ప్లీజ్ పెట్టుకోవచ్చు, సింగిల్కి వెళ్ళొచ్చు, మీ ఇష్టం అండి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ ఏం లేదు శారీకి. లుక్ వచ్చేసి మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఈ శారీ ప్రైస్ కూడా 2695. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ షేడ్ అండి. ఇది వచ్చేసి మనకి బాటిల్ గ్రీన్ షేడ్తో ఉంది. చూడండి ఎంత బాగుందో. కలర్స్ అన్నీ కూడా బ్రైట్ కలర్స్ అన్నీ, మొత్తం ఈరోజు కలర్ చార్ట్ అంతా కూడా బ్రైట్లోనే ఉంది. సో ఎలా అయితే మీకు వీడియోలో కనిపిస్తుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ శారీ మీకు అవైలబుల్గా ఉంటుందండి. సో మేము యూజ్ చేసేది కూడా 4Kనే యూజ్ చేస్తాము. సో దానివల్ల మీరు కలర్ గ్రేడియేషన్ కూడా ఏమి ఉండదండి. సో ఇది వచ్చేసి మంచి షేడ్ అండి, ట్రెడిషనల్ షేడ్. సో ఓవరాల్ శారీ మీద కూడా ఇలా మనకి ఇలాగా ఫ్లోరల్ డిజైన్ ఉంది, బాందిని టచ్అప్ ఉందండి. శారీ అంతా కూడా మనకి ఇలా స్కాలప్ ఫినిషింగ్, స్కాలప్ బ్యాక్ సైడ్ కూడా ఆల్రెడీ చెప్తున్నానండి, అన్ని శారీస్కి కూడా ఇలా మనకి రా సిల్క్తో ఫినిష్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మనకి ఇట్లా తిరగబడకుండా ఉంటుంది. సో బ్లౌజ్ వచ్చేసి ఇది థిక్ షేడ్ వస్తుంది, ఇది ఒక లైట్ షేడ్లా వస్తుందండి. ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ షేడ్ వచ్చింది. ఎంత బాగుందో చూడండి, క్వాలిటీ ఫైన్గా ఉంది. దీనికి కూడా మనకి బార్డర్ కూడా ఇలాగ ఒక ఫ్యాబ్రిక్తో ఇలాగ ఫినిష్ చేశారండి. ఎందుకంటే బార్డర్ కూడా మనకి కొంచెం ఆ థిక్నెస్ కోసం, తిరగబడకుండా ఉండటం కోసం. ఇవన్నీ కూడా ఫినిషింగ్స్ అండి, యాక్చువల్గా శారీలో ఫినిషింగ్స్ కోసం యూజ్ చేస్తారు. ఆ ఫినిషింగ్స్కి మనం కాస్ట్ అండి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి, మనకి ఇలా బార్డర్ వస్తుంది. సో ఓవరాల్ మీరు సింగిల్ వేయచ్చు, ఆరల్స్ మీరు ప్లీట్స్ పెట్టచ్చు. ప్లీట్స్ పెడితే మనకి ఇట్లా కనిపిస్తుంది. బాగుంది కదండి, మంచి ట్రెడిషనల్ శారీ. జ్యువెలరీ అది వేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తారు. సో ఈ శారీ ప్రైస్ కూడా 2695. సో దిస్ ఈస్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం ఆరెంజ్ షేడ్లో ఉంది. యాక్చువల్గా మీకు చాలా శారీస్లో, ఐ మీన్ పార్టీ వేర్ శారీస్ గురించి మాట్లాడుతున్నానండి. పార్టీ వేర్ శారీస్లో మేము చాలా టైప్స్ ఆఫ్ ఆరెంజెస్ చూపించాము. మనకి మోనా సిల్క్లో ఆరెంజ్ ఒకలా ఉంటుంది, టస్సర్ జార్జెట్లో ఆరెంజ్ ఒకలా ఉంటుంది, మూంగా క్రేప్లో ఒకలా ఉంటుంది. ఫ్యాబ్రిక్ని బట్టి ఆరెంజ్ షేడ్ అనేది మారిపోతుందండి. అఫ్కోర్స్ ఏ ఆరెంజ్ అన్నా లుక్ అయితే బాగుంది, చెప్తున్నానండి, ఆరెంజ్ గురించి అయితే చెప్తున్నాను. సో ఏ దేంట్లో అయినా కూడా రెడ్ కూడా అంతే అండి. దీంట్లో ఒకలా ఉంటుంది రెడ్, మనకి డాలా సిల్క్లో ఒకలా ఉంటుంది, మూంగా క్రేప్లో ఒకలా ఉంటుంది, టస్సర్ జార్జెట్లో ఒకలా ఉంటుంది. అలా ఆరెంజ్, రెడ్ అండ్ మిగతా షేడ్స్ అన్నీ కూడా మారిపోతున్నాయండి. యాక్చువల్గా ఆ బేస్ ఆఫ్ ద టెక్స్చర్ని బట్టి మనకి కలర్ అనేది కొంచెం డీవియేట్ అవుతుందండి. సో ఇది వచ్చేసి మనకి మంచి ఆరెంజ్ షేడ్లో ఉంది. సో ఇలా ఫ్లోరల్స్ వచ్చినాయండి, మొత్తం అంతా కూడా ఇట్లా బాందిని టచ్అప్ ఉంది శారీలో. సో బాందిని లవర్స్, మూంగా క్రేప్ లవర్స్ చక్కగా ఫీస్టే అండి, చక్కగా 2 టచ్అప్ అయి ఉన్నాయి. జనరల్గా ఇలాగా మనకి బాందిని టచ్అప్ రాదు, బట్ బాందిని లుక్ కూడా చాలా బాగుంది. సో మనకి ఇలా స్కాలప్ ఫినిషింగ్ వచ్చిందండి. ఇదంతా కూడా బోత్ సైడ్స్ కూడా కట్ వర్క్. సో ఇది వచ్చేసి మనకి వెనకాల ఇలాగా రా సిల్క్ ఫ్యాబ్రిక్తో ఇలా స్టిచ్ చేశారండి, మనకి నీట్గా ఫైన్ ఫినిషింగ్ కోసం. అండ్ కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, దిస్ ఇస్ ద పళ్ళు. రన్నింగ్ పళ్ళుయే ఉంటుందండి. డిజైనర్ శారీ, ఎక్స్క్లూజివ్ డిజైనర్ శారీ. ఇలా లట్కన్స్ ఉన్నాయి. అసలు సింగిల్ వేసుకుని మీరు ఇదే బ్లౌజ్ స్టిచ్ వేయించుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ చూసారు ఎంత షైన్ కనిపిస్తుందో. సో ఇది ఇలా వస్తుంది, మనకి ఇలా బార్డర్ వస్తుందండి. ఈ బార్డర్ కూడా నీట్గా ఫినిష్ అయ్యింది. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ, ఫైన్ ఫినిషింగ్స్ అండి శారీస్ అన్నీ కూడా. సో దిస్ ఈజ్ ద లుక్ ఆఫ్ ద శారీ. మీరు ప్లీట్స్ పెట్టుకున్నా కూడా, ప్లీట్స్ పెట్టుకుని ఏదైనా వడ్డానం అలా పెట్టేసుకుని కొంచెం హెవీ జ్యువెలరీ వేసుకున్నా కూడా చాలా గ్రాండ్ అయిపోతారు. సో దీని ప్రైస్ కూడా 2695. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ టస్సర్ జార్జెట్. అసలు ఇంక నేను నో వర్డ్స్ అండి, మీరు చూసుకోండి అంతే, నేనేం మాట్లాడిన అసలు కాసేపు వేస్ట్. నేను వెనకాల సొల్లు చెప్పడం అనేది అనవసరం, మీరు లుక్ వైజ్ చూసుకోండి అంతే. ఈ రంగు లేదు, ఈ రంగు బాగుంది తీసుకుందాం అని అయితే అనుకోండి. అంత బాగుందో అండి టెక్స్చర్, నిజంగా
అసలు చాలా చాలా బాగుంది. మీకు ఇంకొక టిప్ కూడా ఇస్తానండి. కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా టస్సర్ జార్జెట్ ఇలాంటివి ఏమైనా ప్రిఫర్ చేస్తే స్లిమ్ కనిపిస్తారండి. మనం అనుకుంటాం క్రేప్ వేసుకుంటే సన్నగా ఉంటామని, కానీ క్రేప్స్లో ఖచ్చితంగా సన్నగా ఉంటారండి. అది బాడీకి అతుక్కుపోద్ది. అఫ్కోర్స్ మీలో చాలామందికి తెలుసు. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక కొంచెం అర్థం చేసుకుంటారు నా బాధ అని చెప్పి నేను చెప్తున్నానండి. సో మీరు క్రేప్ ఫ్యాబ్రిక్ ఎప్పుడైనా సరే మనకి బాడీకి చుట్టుకుపోతుంది. సో ఇలా మనం డిఫరెంట్గా ట్రై చేసామనుకోండి, ఇవి చుట్టుకోవండి, ఇవి అస్సలు చుట్టుకోవు. టస్సర్ జార్జెట్ అయితే హైలైట్ ఉంటుందండి. అలాంటి ఫ్యాబ్రిక్లో ఇది ఒకటి. చాలా బ్యూటిఫుల్ ఉంటారు, చాలా నీట్గా మనకి ప్లేస్ అయిపోతుంది కూడా, ప్లీట్స్ అవి కూడా. సో శారీ చూసారా ఎంత బాగుందో, ఎంత మంచి డిజైన్ తెచ్చామో చూడండి. ఫస్ట్ మీకు ఈ బార్డర్ చూసారా ఎంత బాగుందో. బోత్ సైడ్స్ బార్డర్స్ కూడా మనకి పైతని బార్డర్ స్టైల్లో ఉంది, చాలా బాగుందండి. నెక్స్ట్ ఓవరాల్ శారీ కూడా మనకి మీనాకారి ఫినిషింగ్ వచ్చింది. ఎంత వచ్చిందో చూడండి శారీలో. సో ఇక్కడ మనకి పైతని బార్డర్స్ కూడా ఇట్లాగా మనకి మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ కూడా ఉందండి మనకి. సో కమింగ్ టు ద బ్యాక్ సైడ్ మీకు ఇలా కనిపిస్తుంది చూసారా, ఎంత ఉందండి శారీకి, ఎంత వర్క్ జరిగిందో శారీకి. మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అండి. సో కమింగ్ టు ద లుక్ ఇలా కనిపిస్తుంది శారీ. టస్సర్ జార్జెట్ పిచ్చ సూపర్, అసలు క్వాలిటీ వైజ్గా కళ్ళు ఇలా మూసేసుకోవచ్చండి మీరు, అంతా బాగుంది క్వాలిటీ అయితే. సో ఇలా మనకి రెడ్ షేడ్లో ఉంది. ఈ రెడ్ కూడా అసలు ఎంత డిఫరెంట్ ఉందంటే అంత డిఫరెంట్ ఉందండి. సో మొత్తం ఓవరాల్గా కూడా మనకి ఇట్లా క్రీపర్స్ వచ్చింది, మల్టీ కలర్ క్రీపర్స్ వచ్చింది. సో ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే చూడండి, నిజంగా చాలా చాలా బాగుంది. కమింగ్ టు ద పళ్ళు పోర్షన్, అసలు ఎంత పళ్ళు వచ్చిందో చూడండి, పిచ్చ రిచ్ పళ్ళు వచ్చింది, గ్రాండ్ పళ్ళు వచ్చింది. ఎంత హైలైట్ ఉందో అంటే పళ్ళు అంత హైలైట్ ఉంది. మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను చూడండి. ఏ పట్టు శారీ అయినా సరే అసలు పిచ్చ, అఫ్కోర్స్ పట్టు అని అంటున్నాను అనుకోద్దండి, పట్టుకుండే లుక్ పట్టుకే ఉంటుంది ఎప్పుడైనా సరే. సో పట్టుని ఏది రీప్లేస్ చేయలేదు 100%, ఎందుకంటే ప్యూర్ పట్టుని ఏది రీప్లేస్ చేస్తుంది. కాకపోతే మనకు బడ్జెట్లో రావాలి, మనం చాలా బాగుండాలి అనుకున్నప్పుడు మనం ఇలాంటి ప్రిఫర్ చేయడం బెటర్. సో కమింగ్ టు ద బ్లౌజ్ అండి, ఇలా బ్రొకెడ్ ఫినిషింగ్ వచ్చింది బ్లౌజ్కి. చూసారు ఇలాగ లైన్స్ కూడా వచ్చింది, ఇదంతా కూడా మనకి జరీ వీవింగ్లో ఉందండి. ఇలా బార్డర్ అయితే వస్తుంది చిన్నగా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుని. మీరు కావాలి అనుకుంటే నెక్ లైన్ ఏదైనా మగ్గం ఇవ్వండి, ఇంకా అసలు చంపేస్తారు అంతే అండి, సూపర్ ఉంటారు అసలు, చెప్తున్నా కదండి, ఎక్స్ట్రాడినరీగా ఉంటారు అలా మీరు ఏదైనా టచ్అప్ ఇచ్చుకున్నా కూడా. సో కమింగ్ టు ద లుక్ ఆఫ్ ద శారీ, మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక లుక్ చూపిస్తాను చూడండి. సో దిస్ ఈస్ ద లుక్ ఆఫ్ ద శారీ. అసలు డిజైన్ కూడా చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి. అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3850. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ టోన్ ఆఫ్ కలర్ అండి, మనకి ప్యూర్ టస్సర్ జార్జెట్. అసలు ఎక్స్క్లూజివ్గా ఉందండి శారీ కూడా. అసలు పర్పుల్ షేడ్ చూసారా ఎంత బ్రైట్ షేడ్, మీకు లేని కలర్ పిక్ చేసుకోండి. అసలు ఎంత బాగుందో. బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా ఒక 10 ఇంచెస్ ఆఫ్ బార్డర్ బోత్ సైడ్స్ వచ్చిందండి, పెద్ద పెద్ద బార్డర్స్ బోత్ సైడ్స్ కూడా. అంతా కూడా మనకి ఇట్లా థ్రెడ్ వీవింగ్ కూడా ఉందండి, చక్కగా ఇలా ప్యారిస్ డిజైన్ ఉంది, ఫ్లోరల్ డిజైన్ ఉంది, అంతా ఉంది. మొత్తం ఓవరాల్ శారీ కూడా ప్యూర్ జార్జెట్స్కి వస్తుంది చూడండి, ఖడీ జార్జెట్స్కి అలా క్రీపర్స్ డిజైన్ లాగా మొత్తం ఓవరాల్ శారీ వచ్చింది. అసలు 3800 అంటే అసలు ఏమీ లేనట్టండి, అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ కాస్ట్కి చాలా బాగుంది శారీ. సో కమింగ్ టు ద పళ్ళు పోర్షన్ అండి, దిస్ ఇస్ ద పళ్ళు. హై రిచ్ అండ్ పళ్ళు వస్తుంది. దాంట్లో కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్ వీవింగ్ అనేది మొత్తం అంతా కూడా ఉందండి. ఓవరాల్ శారీ మొత్తం క్రీపర్స్ అండి, శారీ మొత్తం క్రీపర్స్లో ఉంది. సో కమింగ్ టు ద బ్లౌజ్ అండి, ఇలా బ్రొకెడ్ బ్లౌజ్ వస్తుంది. బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో. సో యాజ్ ఇది కూడా ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్ అండి, ప్యూర్ టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రిక్. ఇలా మనకి బార్డర్ వస్తుందండి, ఇట్లా లైన్స్గా మనకి ఇట్లా ప్యారలల్ లైన్స్గా జరీ వీవింగ్ అనేది రన్ అయింది. సో మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక సింగిల్ కూడా వేసుకోవచ్చండి, అసలు ట్రాన్స్పరెన్సీ ఏం లేదు. సో ప్లీట్స్ పెట్టుకుంటే కనుక మీకు లుక్ వైజ్గా మీరు ఇలా కనిపిస్తారు. సో ఈ శారీ ప్రైస్ కూడా మన స్టోర్లో 3800. అసలు చూస్తారండి శారీ ఎంత బ్యూటిఫుల్ ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉందండి. అసలు మొత్తం శారీ అంతా కూడా మనకు ఆరెంజ్ షేడ్లో ఉంది. ఇందాక మూంగా క్రేప్లో చూపించిన ఆరెంజ్ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది, చెప్పాను కదండి. బేస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ని బట్టి మనకి కలర్ అనేది కొంచెం లైట్గా వేరియేషన్ అవుతుంది. సో ఎలిగెన్స్ ఆఫ్ ద శారీ టూ గుడ్, క్రీపర్స్ డిజైన్ ఫినిషింగ్ టూ గుడ్, టెక్స్చర్ టూ గుడ్, లైట్ వెయిట్, అసలు పిచ్చ లైట్ వెయిట్. సో ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి శారీలో, నిజంగా చాలా పాయింట్స్ ఉన్నాయి శారీకి. సో ఊరికే ఎగ్జాగరేట్ చేయట్లేదండి, సీరియస్లీ చాలా చాలా బాగుంది శారీ. చూసారా ఎంత బాగుందండి, అసలు లైట్గా ఉందండి, చాలా బరువే లేదు అసలు చీర. సో కమింగ్ టు ద బార్డర్స్ అండి, మనకి ఒక 10 ఇంచెస్ ఆఫ్ బార్డర్ వస్తుంది. ఆల్ ఓవర్గా కూడా మనకి క్రీపర్స్ వచ్చింది. మీరు జనరల్గా మనం ఖడీ జార్జెస్లో చూస్తాం ఈ క్రీపర్స్ డిజైన్, ఆల్ ఓవర్ క్రీపర్స్ అనేది. సో చక్కగా మంచి ప్రైస్కి ఉందండి. ఇంత ఓవరాల్ క్రీపర్స్ వచ్చింది, ఇలా బార్డర్స్ వచ్చినాయి, అండ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళు వచ్చిందండి. సో ఓవరాల్గా శారీ ఇట్లా కనిపిస్తుంది. మొత్తం అంతా కూడా మనకి మల్టీ కలర్లో క్రీపర్స్ అనేది ఎంగ్రేవ్ అయి ఉన్నాయి దీని మీద. సో కమింగ్ టు ద బార్డర్స్ అండి, దీస్ ఆర్ ద బార్డర్స్. సో ఇలా మనకి గోల్డ్ జరీ, ఇప్పుడు ఇది కలర్ ఆరెంజ్ అనుకోండి, ఈ జరీ మారిపోతుంది.
ఈ కలర్ పర్పుల్ అనుకోండి, ఈ జరీ కలర్ మారిపోతుంది. అంటే ఈ కలర్ని బట్టి మనకి జరీ ఏదైతే హైలైట్గా ఉంటుందో ఆ కలరే వచ్చిందండి మనకి. సో అంత బాగా ఫినిష్ చేశారు చీరని. సో కమింగ్ టు ద పళ్ళు అండి, దిస్ ఈజ్ ద పళ్ళు. ఇలా రిచ్ పళ్ళు వస్తుంది, మొత్తం అంతా కూడా థ్రెడ్ వీవింగ్ అయితే రన్ అయింది. సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా బ్రొకెట్ బ్లౌజ్ చూసారా. బ్లౌజ్ కూడా మనకి ప్యూర్ టస్సర్ జార్జెట్ ఫ్యాబ్రికే వస్తుంది, ఇలా బార్డర్ అనేది వస్తుంది. సో కమింగ్ టు ద లుక్, మీరు ప్లీట్స్ పెట్టుకుంటే కనుక మనకి ఇట్లా కనిపిస్తుందండి. చాలా గ్రాండ్ ఉందో చూడండి, చాలా గ్రాండ్ ఉంది కదండి శారీ. సో దీని ప్రైస్ కూడా 3,800. సో చూసారు కదండి, అన్నీ కూడా పార్టీ వేర్ శారీస్. ఏదైనా నచ్చితే ఆ స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి. వాట్సాప్ నెంబర్ అనేది స్క్రీన్ మీద యాజ్ వెల్ as డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేసాము. బ్యూటిఫుల్గా ఉన్న శారీస్ అన్నీ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి. టేక్ కేర్, బాయ్.